దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. ప్రముఖ నటుడు వైసీపీ మాజీ నేత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్గా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో పోసాన్ని అదుపులోకి తీసుకున్నారు. వంశీని కూడా ఇక్కడే తీసుకున్నారు అదుపులోకి అంతకుముందు. రైట్, పోసాన్ని ఇప్పుడు ఏపీలోని రైల్వే కోడూరుకు తరలించారు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు చెందిన కీలక నేతలపై ఘాటు పదజాలంతో పోసాని అప్పట్లో దూషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన నోరు తెరిస్తే పచ్చి బూతులే. టీడీపీ జనసేన అగ్రనేతలపై తిట్ల దండకంతో వినేవారు చెవులు మూసుకునేలా చేసేవారు. అసభ్యంగా మాట్లాడడం పోసానికి వెనతో పెట్టిన విద్య. ఈయన పేరుకు సినిమా రచయిత, దర్శకుడు, నటుడు. ఇక తన సినిమాలో జనాలకు మాత్రం నీతులు చెప్తుంటారు, కానీ మైకు దొరికితే చాలు పచ్చి బూతులతో చెలరేగిపోతుంటారు. ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ మెప్పు పొందడం కోసం, పదవుల కోసం పోసాని విలువలకు తిరోధకాలు ఇచ్చారనే చెప్పొచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మీద, లోకేష్ మీద, అలాగే పవన్ కళ్యాణ్తో సహా వారి కుటుంబ సభ్యులను వదలలేదు. పచ్చి బూతుల పోసాని వాళ్ళపై బూతులతో చెలరేగిపోయేవారు. తన నోటికి అడ్డు అదుపు లేకుండా బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇక సీన్ కట్ చేస్తే గత ఎన్నికలో జగన్ ఓటమి చెందటం, కూటమి అధికారం చేపట్టి చంద్రబాబు సీఎం అవటం, డిప్యూటీ సీఎంగా పవన్ అధికారం చేపట్టడంతో ఇక పోసానికి ఏం చేయాలో పాలుపోక రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని వైసీపీ పార్టీకే రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేసులకు భయపడే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినా దానిపై అప్పట్లోని పోసాని క్లారిటీ కూడా ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పికొట్టే పోసాని కేసు నుంచి బయటపడినట్లే అని అందరూ కూడా అనుకున్నారు. కానీ పోసాని అరెస్ట్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. రాజకీయాలపై ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకోవడం, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ అవి రాజకీయాల వరకే పరిమితం కాదు. కానీ వారిని వ్యక్తిగతంగా, అలాగే వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఎవరు కూడా హర్షించరు అనేది ఎందుకు గ్రహించరో వారికే తెలియాలి. మాటల్లో చెప్పరాని భాషను వాడటం మళ్ళీ ఎటొచ్చి రాజకీయాలు కలుషితమయ్యాయి. ఇక నేను ఇక్కడ ఏమడలేనంటూ రాజకీయాల నుంచి తప్పుకోవడం దేనికో అర్థం కావట్లా. అదే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుంటే బాగుండేది కదా అంటూ అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.